కాబట్టి మా ప్రేమైన స్నేహితులారా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించడానికి ఆయన గాయపడిన స్థలాన్ని చాచి పిలుస్తా ఉంటున్నాడు. ప్రయాసపడి పాప భారం మోస్తుంటున్నా ఓ నా సమస్తమైన జల్లారా నా ఎద్దకు రండి, నేనే మీకు విశ్రాంతినిచ్చదనని యేసుక్రీస్తు వారు ఆయన గాయపడిన స్థలాన్ని చాచి పిలుస్తా ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన స్నేహితుడా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అతిథ్య కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంటున్నది. కాబట్టి నా ప్రియమైన స్నేహితుడు ఆలోచించు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన మానవులందరూ కూడా దేవుని యొక్క రాజ్యము తీసుకువెళ్లాలని ఉద్దేశంతో ఆయన లోకానికి వచ్చింటున్నాడు. సర్వలోకమును ప్రేమించుంటున్నాడు. ప్రేమించిన దేవుడు నీ కొరకు ఆయన కలువరి శిలువలో నువ్వు చేతులతో చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క చేతులకు గాయములు, నువ్వు కాళ్ళతో పరిగెత్తి చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క కాళ్ళకు గాయాలు. అదే విధంగా మానవుని హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. కాబట్టి హృదయం ద్వారా చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క హృదయంలో బల్లెపోటు. అదే విధంగా మానవుడు ఇక్కడే ఉండి అనేక విధములుగా ఆలోచించి పాపం చేస్తూ ఉంటాడు. కాబట్టి తల ద్వారా చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క తలకు ముళ్ళ కిరీటం, ఇవన్నీ కూడా ఎవరి కొరకు? యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో మరణించాడంటే నీ నా పాపాల కొరకు యేసుక్రీస్తు వారు